మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 115వ దావీదు కీర్తన 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యంను మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలామంది తన బిడ్డల గురించి ఎంతగానో దిగులు పడుతూ ఉంటారు. నా బిడ్డకు జ్ఞానం లేదు, నా బిడ్డకు చదువు లేదు, నా బిడ్డకు వివాహం జరగటం లేదు, నా బిడ్డకు పిల్లలు పుట్టడం లేదు, నా బిడ్డకు ఉద్యోగం లేదు అని ఇలా రకరకాల ఇబ్బందులు, సమస్యలతో, ఆలోచనలతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు ఏమి చెప్తూ ఉన్నారు అంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ పిల్లల్ని కూడా వృద్ధిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అపవాది బహుశా నీ కుటుంబాన్ని పట్టుకున్నాడేమో, నీ బిడ్డల్ని పట్టుకున్నాడేమో, అందుకనే ఆ ఆశీర్వాదాలన్నీ మూసుకొని పోయి సాతాను శోధనలు మాత్రమే ఎప్పుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నాయేమో, లేక అన్నీ ఉన్నా కూడా విలువైనది ఏదో నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో నీవు అనుభవించలేకపోతూ ఉన్నావేమో, ఆ సంతోషం లేదేమో. అయితే ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని వృద్ధి పొందిస్తాను అని అంటున్నారు. ఏదైతే అపవాది కుటుంబాలలో సంతోషాన్ని పూడ్చివేశాడో ఈరోజు అన్నీ తెరవబడుతూ ఉన్నాయి. నూతనమైన ఆనందము నీవు చూడబోతూ ఉన్నావు, నీ బిడ్డలకు కలగబోతూ ఉంది. ఈరోజు నీవు ఈ వాగ్దానము నమ్మి ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తే, నీవు దేవునిని అడిగితే దేవుడు చాలా గొప్ప దీవెనలు నీ మీద కుమ్మరిస్తారు. ఎందుకంటే తన వద్దకు వచ్చి అడిగితే, తండ్రి నాకు ఇది కావాలయ్యా, నా జీవితంలో ఇలా జరగాలి అని నీవు పశ్చాత్తాప హృదయముతో తగ్గించుకొని ప్రార్థించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన వారిని దీవిస్తాడే తప్ప ఏమాత్రము మౌనంగా ఉండడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. గనుక ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి తండ్రి. ఏ కుటుంబములు అయితే శాంతి సమాధానం లేక అయా నా ప్రభువా ఉన్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి కలగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ఈ వాగ్దానం ప్రకారంగా వారు జీవించే కృపను దయచేయమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.